అండి. ఇది నేను చిన్నది కొమ్మతో పెట్టుకున్న మల్లె మొక్క అన్నమాట. చాలా బాగా వచ్చేసాయండి నాకు. అన్నీ కోసేసాననమాట. ఎప్పుడు పూసే మల్లె అనమాట. అదే జడమల్లె అనమాట. చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మల్లెకి చిగుర్లు బాగా రావటానికి, పోషక లోపాలు అవి లేకుండా ఉండటానికి పోషకాలైతే ఇవ్వాలన్నమాట. ఈరోజు నేనేమిస్తున్నానో చూడండి. ఎగ్ ఉంటది కదా! మనం ఉడకపెట్టేసుకుంటాం కదా! అందులో యెల్లో కొంతమంది తినరు. ఆ యెల్లోని చాలామంది తినరనమాట. ఇది తినని వాళ్ళు మన మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. దీంట్లో ఐరను, జింకు, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. విషయం కూడా ఉంటుందనమాట. విటమిన్స్, మినరల్స్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో చాలా అన్ని పోషకాలు ఉంటాయన్నమాట. దీన్నైతే పారేయకండి. ఇలా మెత్తగా చేసేసుకోండి. లీటర్ వాటర్లో దీన్నైతే ఇలా కలిపేసేసేయండి శుభ్రంగా. మట్టినైతే ఇలా కొంచెం పక్కకు తీయండి. తీసి అప్పుడు ఈ ఫెర్టిలైజర్ని వేసేయాలి. ఇలా పోసేసి పైన మట్టినైతే కప్పేసి ఇంకా దీనిపైన ఫంగిసైడ్ వాటర్ పోయండి. ఫంగిసైడ్ లేని వాళ్ళు కొంచెం పసుపుని వాటర్లో కలిపేసి ఇలా పైన పోసేస్తే వేరుకుళ్ళు అవి రాకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మీ మొక్కకి చిగుర్లు బాగా వచ్చి పూలు కూడా వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.